దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. క్రీస్తు ప్రేమ మిమ్మలను బలవంతము చేయుచున్నది, ఏలయనగా అందరి కొరకు ఒక్కడే మృతి పొందెను గనుక అందరినీ మృతి పొంది నీయనీయక. ఇక్కడ గమనించాలి, క్రీస్తు ప్రేమ మిమ్మల్ని బలవంతం చేస్తుంది. ఏ ప్రేమ అంటే యేసుక్రీస్తు ప్రేమ. యేసుక్రీస్తు ప్రేమ మిమ్మల్ని బలవంతం చేస్తున్నది. ఎందుకనంటే మనందరి కొరకు ఆయన మృతి పొంది పునరుద్ధానుడై లేచెను. క్రీస్తు ప్రేమ మిమ్మల్ని బలవంతం చేస్తున్నది. కొన్నిసార్లు లోకములో లోక సంబంధమైన బలహీనతలలో, లోక సంబంధమైనటువంటి బలహీనతల మధ్యలో కొందరు ఉంటుంటారు. వాక్యం ఇక్కడ చెబుతున్నటువంటి మాట, యేసుక్రీస్తు యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క ప్రేమ మనలను బలవంతం చేస్తున్నది. ఎందుకంటే ఆయన ప్రేమ మనం తెలుసుకోవాలి, తండ్రి ప్రేమ తెలుసుకోవాలి, క్రీస్తు ప్రేమ తెలుసుకోవాలి. ఎందుకంటే 5వ అధ్యాయము 15వ వచనంలో, జీవించుచున్నవాడు ఇక మీదట తమ కొరకు కాక తన నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొంది నిశ్చయముగా ఆయన నిశ్చయించుకొనుచున్నామని చెప్పాను. ఇక్కడ కూడా చెప్తున్న మాట, జీవించుచున్న వారు ఇక మీదట తమ కొరకు కాక తన నిమిత్తము క్రీస్తు కొరకే మనము జీవించాలని ప్రేరేపణ కలుగు చేస్తుంది, బలవంతము కలుగు చేస్తున్నది. ఈ వాక్యములో క్రీస్తు ప్రేమ మనలను బలముగా ఉండటకు ఆయన నియమించబడి ఉన్నది. కొన్నిసార్లు చూడండి, యోహాను సువార్తలో వాక్యం చెప్తున్నటువంటి మాటల్లో రాయబడినటువంటి 6వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువుతున్నాం. యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే 6:15, రాజుగా చేయుటకు వారిని వచ్చి తమ బలవంతముగా పట్టుకొని పోవుచున్నారని యేసుని ఎరిగి ఇదిగో ఒంటరిగా వెళ్ళినట్లుగా రాయబడి ఉన్నది. రాజును చేసేయాలని వాళ్ళు బలవంతం చేసినట్లుగా రాయబడి ఉంది. ఇక్కడ బలవంతం చేసేది యేసు ప్రేమ. కొందరు బలవంతముగా చేయాలని ఆలోచన. ఇంకా చెప్పాలంటే క్రీస్తు ప్రేమ తెలియని ఒక వ్యక్తి ఉన్నాడు. యేసు ప్రభువారు సిలువ వేసి ఆయన సిలువ మానును మోసుకొని వెళుతున్నప్పుడు మత్తయి సువార్తలో 27వ అధ్యాయములో 32వ వచనం ఉంటుంది. వారు వెళ్ళుచూ ఉండగా కూరీనీయుడైనటువంటి సీమోనును ఒకడు కనుగొనగా ఆయన్ని సిలువ మోయుటకు అతనిని బలవంతము చేశారు. రోడ్డును పైన వెళ్తున్నటువంటి వ్యక్తిని పిలిచి బలవంతంగా యేసు సిలువ మోయమని చెప్పి, యేసు ప్రభువారు అప్పటికే రక్తసిద్ధమైపోయి యెరూషలేము వీధుల్లో నడుస్తున్నటువంటి సమయం అది. యేసయ్యను సిలువ మోయటానికి అతన్ని బలవంతం చేస్తున్నారు. ఈరోజు చాలామంది జీవితంలో ఒక గురి లేకోకుండా, ఒక నిబంధన లేకుండా, ఒక ఆత్మ సంబంధమైనటువంటి దేవునితో తీర్మానాలు లేకుండా ఎంతోమంది ఆ భారాన్ని సేవా భారాన్ని, ఆత్మీయ భారాన్ని దేవుడు అప్పగించినప్పుడు అర్హత లేని వాళ్ళు వచ్చి క్రీస్తు ప్రేమ తెలియక కొన్ని రోజులు మోసి విడిచిపెట్టినటువంటి అనుభవాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరో నన్ను బలవంతం చేశారండి, నేను అందుకే దేవుని సన్నిధిలోకి వచ్చాను. ఎవరో నన్ను బలవంతం చేశారండి, నేను అందుకే కొన్ని రోజులు సేవా పరిచర్య చేశాను. ఇది కాదండి, ఎవరో బలవంతం చేసేది కాదు. మొదటిగా క్రీస్తు ప్రేమ తెలుసుకో. నిన్ను ఏ విషయంలో పిలిచాడో, ఒక విశ్వాసిగా ఉండమన్నాడా, ఒక దేవుని యొక్క సన్నిధిలో చక్కగా పరిచారకుడుగా ఉండమన్నాడా, దేవుడు ఒకవేళ ఒక మందిరములో ఒక సంఘానికి ఇదిగో ఒక అప్పగించినటువంటి బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండమన్నాడా,
ఒక స్వార్థికుడు ఏ పనిలో నీకు అప్పగించాడో మొదటిగా నువ్వు అది తెలుసుకోవాలంటే యేసుక్రీస్తు ప్రేమ నువ్వు తెలుసుకోవాలి. దార్యముడు పోయేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి సెలవు మొయ్యమంటే ఆయన చివరి వరకు మొయ్యగలుగుతాడా? సెలవు మొయ్యటం అంటే అది ఆషామాషే వ్యవహారం కాదండి. ఆయన లేఖనాలు రాయబడినటువంటిది సర్వమానవాళి యొక్క పాపము అనే కాడి భుజం మీద వేసుకున్నాడు ఆయన. ఈరోజు మనము ప్రభు సన్నిధిలో నడుస్తున్నామంటే ఆషామాషే వ్యవహారం కాదు. దేవుడైన పిలుపును, దర్శనమును, ఆయన బలాన్ని చూపించి ఆయన సన్నిధిలో క్రీస్తు ప్రేమను మనం తెలుసుకొని ఆయన వెంబడించుటకు మనము నిబంధన చేసుకున్నప్పుడు అప్పుడు ఎవరిని ఏ పాత్రలుగా వాడుకోవాలో ఆ పాత్రగా ఆయన వాడుకుంటాడు. ఆయన బలవంతం చేసేది కాదు ఇది. కొందరు బలవంతం చేస్తుంటారు, రాజు అవ్వాలని, కొంతమందికి బలం, నాయకుడు అవ్వాలని బలవంతం చేస్తుంటారు. నేను కూడా ఇలాగే నేను ఇది కూడా చేయాలని బలవంతం చేస్తుంటారు. చాలా జాగ్రత్త. ఎందుకంటే గలతీయులకు రాసిన పత్రిక 22వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సెలవు వేయబడి ఉన్నాను, ఇక మీదట జీవించుచున్నవాడును నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఈ వాక్యములో మనం చూస్తున్నటువంటి మాట మొదటిగా క్రీస్తుతో నేను సెలవు వేయబడి ఉన్నాను అంటే ఈరోజు మనం గమనించాలి. క్రీస్తు ప్రేమ మనలో ఉండాలంటే క్రీస్తుతో పాటు మనము కూడా సెలవు వేయబడతాం. అంటే ఏంటో తెలుసండి. పౌలు గారు అంటున్నాడు, ఈ లోకములో శరీర కోరికలు ఎన్నో ఉన్నాయి, ప్రకృతి ఆలోచనలు ఎన్నో ఉన్నాయి, లోక సంబంధమైన ఎన్నో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రేమ తెలుసుకొని యేసుక్రీస్తు నొద్దకు వచ్చినట్లయితే వాటిని ముందు సెలవు వేయాలి, వాటిని అణిచివేయాలి. ఇక నువ్వు జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్నాను. ఇదిగో జీవితము నిన్ను ప్రేమించి, నా జీవితము నిన్ను ప్రేమించి నీ కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలనే జీవించుచున్నాను. క్రీస్తునందు విశ్వాసము కలిగి జీవించాలి. ఇది దేవుడు చూపించినటువంటి, దేవుడితో తీసుకోవలసిన నిర్ణయం. చాలామంది ప్రేరేపణ కలిగిందండి, బలవంతం చేశారండి, ఏదో చేశారండి, యేసుప్రభు వారి దగ్గరికి వచ్చానండి. వచ్చటం కాదు, ఇక మీదట మొదట తీసుకోవాల్సింది ఏంటంటే నేను కాదు జీవించాల్సింది, యేసుక్రీస్తే నాలో జీవించాలని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. విశ్వాసమందు మనము జీవించాలని లేఖనాలు ఇక్కడ తెలియజేస్తున్నాయి. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయములో 3వ వచనం చూడండి. పస్కా పండుగలో పొంగిన దానిని తినకూడదు. ఐగుప్తిలో పస్కా పండుగను ఆచరించే విషయంలో దేవుడు ఒక నిబంధన చేశారు. అది మోషే చెప్తున్నారు అక్కడ. పొంగిన దానిని తినకూడదు. దానికి అర్థం ఏంటో తెలుసండి. ఐగుప్తి అనేది లోకానికి సూచన. పొంగిపోతుంటారు, కొన్నిసార్లు పొంగుతూ ఉంటారు. పొంగిన మనసు ఏ మనిషిలో ఉంటుందో వారు ఆత్మీయంగా ఎదగలేరు. పొంగిపోకూడదు ఊరికి. ఈ లోక సంబంధమైనదే కానీ, ధన సంబంధమే కానీ, లోకములో ఉన్నటువంటి విషయంలో లోకములో నుండి వేరు చేసి, అందుకే ఇక్కడ అంటాడు ఐగుప్తిలో ఉన్న ఆ పస్కా పండుగను ఆచరించే విషయంలో పొంగిన దానిని తినకూడదు. మీరు ఎట్టి విషయంలో వాటి విషయంలో మీరు జాగ్రత్తగా ఐగుప్తి దేశములో మీరు చేయవలసినటువంటి ఆ పండుగ ఆచారం అదే. కొన్నిసార్లు చూస్తే ఊరికూరికినే పొంగిపోతుంటారు. ఊరికూరికినే ఈ పొంగిపోయి, అబ్బో నాకు ఇన్ని వరాలు ఉన్నాయండి, నాకు ఇన్ని అనుభవాలు ఉన్నాయండి. ఈ వరాలు అనుభవాలు ఎవరి? యేసుక్రీస్తు ప్రేమతో, ఆయన ప్రేమలో నిలిచి ఆయన ప్రేమలో నిబంధన చేసుకున్న వారికి ఇచ్చినవి అవి. మనము పొంగిపోవటం కాదు, ప్రతి ఒక్కరు కూడా. అందుకే అంటున్న మాట, మీరు వాటి విషయంలో, లోక సంబంధమైన విషయంలో ఊరికినే పొంగిపోయిన వాటి యందు మీరు ఉండకూడదు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. లూకా సువార్తలో 16వ అధ్యాయము 16వ వచనం ఉంటుంది. యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును
ప్రవక్తలో ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుచున్నది. ప్రతి వాని ఆ రాజ్యములో బలవంతముగా ఇదిగో జొరబడుచున్నారు. ఇక్కడ మూలవాక్యం ఏంటంటే, ఇదిగో వారు బలవంతముగా రాజ్యములో జొరబడుతున్నారు. దేవుని రాజ్యములో బలవంతముగా జొరబడుచున్నారు. వాక్యం చెప్తున్న మాట, దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుచు ఉండగా ప్రతి వాడు ఆ రాజ్యములో చేర్చబడాలంటే అర్థమైందండి, దేవుని వాక్యము నీకు బలము, దేవుని వాక్యమే నీకు బలము. క్రీస్తు ప్రేమ నిన్ను బలవంతం చేస్తుంది. నశించిన దానిని వెతికి రక్షించుటకు వచ్చాడు ఆయన. నశించిపోతున్న జీవితాల్ని కట్టడానికి వచ్చాడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రేమ తెలుసుకో, యేసు కొరకు జీవించు. యేసు కొరకు నువ్వు నీలో జీవించవలసినది దేవుని వాక్యం. ఇక్కడ మనం గమనించాలి, ఆయన రాజ్య సువార్తను మరి సకల జనులకు ఆయన అప్పగిస్తూ ఉండగా ఆ వాక్యములోనే ఉన్నది బలం, ఆ వాక్యములోనే ఉన్నది దేవుని ప్రేమ, ఆ వాక్యములోనే ఉన్నది సర్వము. కాబట్టి ఆ జీవవాక్యమును బట్టి మీరును మీ కుటుంబాలను దేవుని యొక్క బలము తెలుసుకొని ఆయన సన్నిధిలో మీరు గెలవాలి, ఆత్మీయతలో గెలవాలి, లోకములో ఉన్న సాతాను యొక్క క్రియలు ఓడిపోవాలి. దేవుడు వాక్యం చెప్తున్న మాట ఇది. ఖచ్చితంగా దేవుని యందు నిబంధన కలిగి ఉండండి. అట్టి కృప దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. మీ కృపా దయా సంకల్పమును బట్టి క్రీస్తు ప్రేమ ఇదిగో బలవంతము చేయించు ఉండగా ప్రతి ఒక్కరూ మీ ప్రేమను, మీ ఉపదేశమును, ఇదిగో క్రీస్తు సిలువ వేయబడినటువంటి రీతిగా మేము కూడా క్రీస్తు కొరకు ఈ శరీరములో ఉన్న వాటిని సిలువ వేయబడటానికి జీవించుచున్నది ఇక మేము కాదు, క్రీస్తే మాలో జీవించాలని ఒక తీర్మానం, ఒక తపన, ఆత్మీయ జీవితమును కట్టుటకు ప్రభు ఎంతోమంది వేరే పని కలిగిందని బలవంతం చేశారని వచ్చి వెనకంచి వేసిన వారు ఉన్నారు. అట్టి వారందరినీ తిరిగి మరలా మీ మందలోనికి చేర్చుకోండి, మీ సన్నిధికి చేర్చుకోనండి. మీ నిబంధన ప్రకారముగా నడుచుకునేటువంటి ఇదిగో క్రీస్తు రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉండగా ఆ వాక్యం యొక్క ఉపదేశము చేత కట్టబడి వారి జీవితమును సరిచేసుకునే కృపలో నిబంధన కలిగి ఉండటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.